మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశంపై రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం తనకు భద్రత కుదించింది అంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 3 వరకు తనకు ఏ విధమైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తనపై కోడికత్తితో దాడి జరిగిందని గుర్తు చేసిన జగన్, సీఎం కాకముందే తనకు ఉన్నత స్థాయి భద్రత కల్పించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక 139 మందితో భద్రత కల్పించగా ఎన్నికల ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో ఎలాంటి సమాచారం లేకుండానే భద్రతను 59 మందికి కుదించినట్లు పేర్కొన్నారు. తనను కూటమి ప్రభుత్వం అంతమొందించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే జగన్ కు కల్పిస్తోన్న భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో నిబంధనల ప్రకారమే ఆయనకు భద్రత కల్పించామని, Z+ సెక్యూరిటీ కొనసాగుతోందని స్పష్టత ఇచ్చారు. తనకు భద్రత తగ్గించారని జగన్ చేస్తున్న వాదన నిజం కాదన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగిన సమయంలో ఆ హోదాలో ఉన్న అదనపు భద్రతను మాత్రమే తగ్గించినట్లు తెలిపారు. ప్రస్తుతం జగన్ కు 58 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని, వీరిలో ఇంటి దగ్గర 10 మంది ఆర్ముడ్ గార్డ్స్ భద్రత ఉందని, షిఫ్ట్ కు 2 చొప్పున మొత్తం 6 PSOలు 24 గంటల పాటు ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. అలాగే మొత్తం 24 మంది సిబ్బందితో 2 ఎస్కార్ట్ బృందాలు నిరంతరం జగన్ వెంట ఉన్నాయని తెలిపారు. జగన్ భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, నిబంధనల మేరకు ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ కు కల్పిస్తోన్న భద్రతపై తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు ఇవ్వాల్సినంత భద్రతను ఇస్తున్నామని, అయితే ఆయన మాత్రం ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడుగుతున్నారని తెలిపారు. 986 మంది అంటే ఒక గ్రామ పంచాయతీలోని ఓటర్ల సంఖ్య అని, ఆ స్థాయి భద్రత అడుగుతున్నారంటే ఆయన ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతోందని అన్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని కోడికత్తి దాడి జగన్ కి ఇప్పుడే గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. కోడికత్తి విచారణకు కోర్టు అన్నిసార్లు ఆహ్వానించినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నారే తప్ప ఎందుకు నిరూపించుకోలేకపోయారని వంగలపూడి అనిత ప్రశ్నించారు. భద్రత కోసం కోర్టుకెళ్లారు కనుక కోర్టు ఏం చెప్తే అదే విని తీరాల్సిందేనని పేర్కొన్నారు. Z+ భద్రత 58 మందితో సెక్యూరిటీ, 2 ఎస్కార్ట్ బృందాలు, 10 సాయుధ గార్డులతో భద్రత, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూజర్, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇచ్చినా అవి సరిపోక ఇంకా 986 మందిని భద్రత కోసం అడుగుతున్నాం. ఇంత అభద్రతాభావం ఎందుకు జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తానికి జగన్ భద్రతపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేదే ఆసక్తికరంగా మారింది.